ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 473వ నామం రత్నగర్భ. రత్నగర్భ అంటే రత్నాలన్నీ ఎక్కడ ఉంటాయి? ఏ గర్భంలో ఉంటాయి అంటే సముద్ర గర్భంలో ఉంటాయి. సముద్రం లోపల అనేక రత్నాలు ఉంటాయి. అలాగే ఆయన అట్లాంటి రత్నాలు కలిగిన స్వామి రత్నగర్భుడని శంకరులు భావించారు. ఆయన గర్భంలో ఈ అన్ని రత్నాలే, సృష్టి అంతా రత్నాలుగా బయటికి వచ్చింది. దాన్ని మళ్ళీ పోషిస్తాడు, మళ్ళీ లోపలికి తీసుకుంటాడు. అది ఒక లీల ఆట ఆయనకి. మరి సుగుణరత్నాలు, పుత్రరత్నాలు, దేవతారత్నాలు సమస్తం స్వామిలోనే ఉన్నాయి కదా. ఈ సృష్టిలో ఉన్న రత్నాలే అన్నీ, ప్రతిదీ రత్నమే. ఎందుకంటే ఆయన సృష్టిలో విలువ లేనిది ఏదీ లేదు, అన్నీ విలువగలిగినయే. కాకపోతే ఆ తర్వాత జరిగే మార్పులను బట్టి విలువలు తగ్గటం పెరగటం ఉంటాయి. ఆ తర్వాత ఎంత తగ్గించుకున్నా మళ్ళా అంతటి విలువని చక్కగా తెప్పించి తన దగ్గరకు రప్పించుకుంటాడు ఆ రత్నగర్భుడు. సిరి సంపదలకు, మోక్ష సంపదకి కూడా ఆయనే స్థావరం. బాహ్యంగా అనుభవించటానికి సిరి సంపదలు ఇచ్చినా ఆయనే, మరి అంతరంగా మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి ఆయనే. అందుకని మరి ఆధ్యాత్మికంగా కావాల్సింది మోక్షము, బాహ్యంగా సిరి సంపదలు. వీటన్నిటినీ కూడా ఆయన గర్భంలో ఉన్న వాటిని, ఆయన గర్భంలో నుంచి వచ్చిన మనకు ఆయనే అన్నీ అందిస్తాడు. మనల్ని, బిడ్డల్ని సంతోషపరుస్తాడు. చక్కగా సంతోషంగా చూస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఏం చేస్తారా వీళ్ళు అని ఆయన ఇచ్చిన సంపదల్ని వీళ్ళు ఎలా ఉపయోగిస్తారు ఏమిటి అని చూస్తూ ఉంటాడు. ఆ సంపదలని మరి భగవంతుడు రాక్షసులైన దేవతలైన వరాలు తపస్సు చేస్తే వరాలు ఇస్తాడు. ఇచ్చి ఒక మాట చెప్తాడు, స్వార్థానికి ఉపయోగిస్తే అవి వ్యర్థమైపోతాయి, మీరు నాశనమైపోతారు. నిస్వార్థంగా ఒకడి మంచి కోసం ఉపయోగిస్తే మీకు ఉన్నత స్థితి వస్తుంది అని చెప్తాడు పరమాత్మ. అలాగే అన్నీ కోరుకున్న వాటిని, కోరుకోని వాటిని, ఇవ్వాల్సిన వాటిని అన్నిటినీ ఇస్తాడు. ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారా అని సాక్షిగా చూస్తూ ఉంటాడు. వాటిని అన్నిటినీ మంచికి ఉపయోగించారా, పుణ్యం అనేటువంటి ఫలం వస్తుంది. మరి చెడుకు ఉపయోగించారా, పాపం అనే ఫలాన్ని ఇస్తాడు. మరి రెండూ లేకుండా చేసుకుంటారా, పరమాత్మ ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే దాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. నేను నిమిత్త మాత్రం, నాదేమీ లేదు, ఆ పరమాత్మదే ఇదంతా అనేటువంటి జ్ఞానముతో ప్రవర్తించిన రోజున మోక్షాన్ని ఆయనే ఇస్తాడు. కనుక సిరి సంపదలైన మోక్షమైన అన్నీ ఆయనే స్థావరం, అన్నిటికీ ఆయనే స్థావరం. కనుక ఆయన్ని రత్నగర్భ అన్నారు. మరి ఎన్ని సుగుణరత్నాలు, పుత్రరత్నాలు, దేవతారత్నాలు అంటే సుగుణాలనే రత్నాలు ఆయన దగ్గరే ఉన్నాయి, పుత్రులనే రత్నాలు ఆయన దగ్గరే ఉన్నాయి, దేవతలందరూ రత్నాలు, ఆ దేవతలందరూ ఆయనలోనే ఉన్నారు. అన్నిటినీ బయటికి వ్యక్తం చేసినటువంటి స్వామి గనక రత్నగర్భ అన్నారు. మరి బాహ్యంగా సిరి సంపదలు ఇస్తున్నాడు, ఆధ్యాత్మికంగా మోక్షాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఆయనలోనే ఉన్నాయి అన్నీ. అందుకని ఎవరు ఏది అడిగితే అది ఇచ్చి ఆనందింపచేస్తాడు. ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు పరాశర భట్టరు, సత్యసంధులు కూడా ఈ భావాన్నే వ్యక్తీకరించారు. ఉపాసకులు ఓం రత్నగర్భాయ నమః అనే స్వామి వైభవాన్ని భావన చేస్తూ ఉన్నారు. ఇంకా రత్నగర్భ అంటే అన్ని సద్గుణాలకు నారాయణుడే మరి స్థావరం, ఆయనే పుట్టుక స్థానం.
కనుక ఆయన్ని రత్నగర్భ అన్నారు. ఆయన మనలో మేల్కోవటము అంటే మన యందు సద్గుణాలు పుట్టి అవి ఆచరించగలిగేటువంటి సామర్థ్యం ఉండి ఆచరిస్తుంటే అది ఎవరి యొక్క శక్తి అంటే ఆ నారాయణుని శక్తి. ఆయనే వాటికి కారణం. ఇటువంటి గుణాలు పుట్టడానికి కూడా ఆయన్నే స్మరించాలి. నాకు మంచి గుణాలను ఇవ్వు స్వామి, మంచి పనులు చేయించు స్వామి, మంచి ఉన్నత స్థితిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటే అలా పరమాత్మ అందిస్తాడు. అందుకే దుష్టులైన వాళ్ళు మంచి వాళ్ళని భగవంతుని ద్వేషించటం అనేటువంటి నిరంతరం ద్వేషించటం అనే కారణంగా నిరంతరం స్మరిస్తున్నారు. దుష్టులైనటువంటి వాళ్ళు మంచి వాళ్ళని తలుస్తూనే ఉంటారు, భగవంతుణ్ణి ద్వేషిస్తూ తలుస్తూనే ఉంటారు. ఇలా స్మరించటం వలన నారాయణుడు వాళ్ళ యందు సద్గుణాలుగా మేల్కొని వాళ్ళ యొక్క రాక్షస ప్రవృత్తిని క్రమేణా తగ్గిస్తూ ఉంటాడు. ఈ విధంగా నారాయణుడు సద్గుణ రూపంలో జీవుల యందు పనిచేస్తున్నాడు. ఇందాక సగుణరత్నాలు అన్నాడు కదా, అలా సగుణరత్నాలు ఆ సద్గుణాలని జీవుడికి ఇచ్చి వాళ్ళు చక్కగా ప్రవర్తించి ఉన్నత స్థితికి భగవంతుడికి ప్రీతిపాత్రులు అవ్వటానికి కూడా ఆయనే కారణం. కనుక రత్నగర్భ అన్నారు. అటువంటి రత్నగర్భ అయిన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి సగుణ సంపదలను మాకు ప్రసాదించి ఆ సద్గుణ సంపదలతో సత్కర్మలు చేయించి సద్బుద్ధిని కలిగించి తద్వారా జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞాన మార్గంలో నడిపించి నీకు ప్రీతి పాత్రులమయ్యేటట్లుగా చేసి మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం